సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. బాలీవుడ్ లో ఓ తరం యాక్టర్ల కెరియర్ ఎండింగ్ దశకు వచ్చేస్తోంది. మరికొందరు రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో తమ ఫేమ్ కంటిన్యూ చేసేందుకు వారసులను ప్రిపేర్ చేస్తున్నారు. చదువులు కంప్లీట్ కావడంతో స్టార్ కిడ్స్ కూడా మెల్లిగా సిల్వర్ స్క్రీన్ పై కాన్సంట్రేషన్ పెడుతున్నారు. వెండితెరపైకి ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. బీటౌన్ లోకి స్టెప్ ఇన్ అవుతున్న ఆ స్టార్ కిడ్స్ ఎవరో చూద్దాం. నార్త్ బెల్ట్ లో వారసుల హవా స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు తమ పిల్లల్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు. నెపోటిజం, నెపో కిడ్స్ అంటూ గట్టిగా విమర్శలు వస్తున్నప్పటికీ బ్యాక్ స్టెప్ వేయట్లేదు స్టార్స్. షారుఖ్ ఖాన్ నుండి సునీల్ శెట్టి వరకు తమ చిల్డ్రన్ ను ఇంట్రడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కింగ్ ఖాన్ షారుఖ్ తమ పిల్లలు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ ను బిగ్ స్క్రీన్ ఎంట్రీకి ప్రిపేర్ చేస్తున్నాడు. ఇప్పటికే సుహానా ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి మెప్పించింది. అజయ్ దేవగన్ మేనలుడు అమన్ దేవగన్, సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఆజాద్ చిత్రం ద్వారా బాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది రాషా. సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ సరజామీన్ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కయోజ్ ఇరానీ దర్శకుడు. ఇప్పటికే ఓటీటీలో మెరిసిన అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, శ్రీదేవి చిన్నతనయ ఖుషీ కపూర్ జోడీగా నటిస్తున్న చిత్రం లవ్యాపా. తమిళ హిట్ మూవీ లవ్ టుడేకి రీమేక్. సునీల్ శెట్టి కుమారుడు అహానా శెట్టి RX 100 రీమేక్ తో బీటౌన్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వీళ్లే కాదు సంజయ్ కపూర్ కూతురు షనేహ కపూర్, అనన్య పాండే కజిన్ ఆహన్ పాండే, జాన్వీ కపూర్ స్నేహితుడు శిఖర్ పహారియా సోదరుడు వీర్ పహారియా లాంటి యంగ్ యాక్టర్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ చేస్తున్నారు. మరి ఇంతమంది వారసుల్లో ఎవరు స్టార్స్ గా మారుతారో వెయిట్ అండ్ సీ. బాలీవుడ్ మినిమం గ్యారంటీ హీరోలో ఒకరు సౌబిన్ షాహిర్. రోమన్ చామ్, మంజుమల్ బాయ్స్ చిత్రాలు వన్ ఆఫ్ ద బిజియెస్ట్ అండ్ లక్కీయెస్ట్ హీరోగా మార్చేశాయి. ఏడాదికి 4-5 సినిమాలు దించే ఈ హీరో లాస్ట్ ఇయర్ మాత్రం కేవలం 2 సినిమాలతోనే హాయి చెప్పాడు. ఈ గ్యాప్ ని పూడ్చేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను దింపేస్తున్నాడు. ఈ 2 months తనవే అంటున్నాడు. సౌబిన్ నుంచి రాబోతున్న ఆ క్యూరియస్ ప్రాజెక్టులేంటో చూద్దాం. హీరో అంటే ఎట్లుండాలి? మినిమం 6 అడుగుల హైట్, 6 ప్యాక్, హ్యాండ్సమ్ లుక్ ఉండాలి. కానీ ఇలాంటి మెజర్మెంట్స్ లేని యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది సౌబిన్ షాహిర్ మాత్రమే. కంటెంట్ కథలను నమ్ముకుంటూ సక్సెస్ఫుల్ హీరోగా దూసుకొచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్, కమెడియన్, సపోర్టింగ్ క్యారెక్టర్ నుండి ఇప్పుడు మాలీవుడ్ వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా మారిపోయాడు. కుంభలంగి నైట్స్ హీరోగా అతడి కెరీర్ ను టర్నింగ్ చేసిందని చెప్పొచ్చు. ఆండ్రాయిడ్ కుంజప్పన్, రొమాన్ చామ్, రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ మంజుమల్ బాయ్స్ అతడికి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టాయి. గత ఏడాది వచ్చిన మంజుమల్ బాయ్స్ మల్లీవుడ్ ఓల్డ్ రికార్డులను చెరిపేసి సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. ఫస్ట్ టైం 200 crore కొల్లకొట్టిన హీరోగా చేంజ్ అయ్యాడు సౌబిన్. ఏడాదికి 5-6 మూవీలను దింపేసే ఈ హీరో 2024లో మాత్రం జస్ట్ 2 సినిమాలతో సరిపెట్టేశాడు. మంజుమల్ బాయ్స్ నిర్మాతగా వ్యవహరించడం వల్ల కొన్ని తలనొప్పులు ఎదురవడంతో కెరీర్ పై ఎఫెక్ట్ చూపించింది. అనుకోకుండా వచ్చేసిన గ్యాప్ ను పూడ్చేందుకు ప్రిపేర్ అవుతున్నాడు సౌబిన్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను దింపేస్తున్నాడు. పర్వీన్ కూడు షప్పును జనవరి 16న రిలీజ్ అవుతుంది. శ్రీరాజ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్ మరో హీరో. అలాగే ఎప్పుడో కంప్లీట్ అయిన మాఛాంటే మాలక్ను కూడా నెక్స్ట్ మంత్ తీసుకొస్తున్నారు. నమితా ప్రమోద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను లాస్ట్ ఇయర్ జూన్లో తీసుకురావాలనుకుంటే సెట్ కాలేదు. ఎట్టకేలకు మాఛాంటే మాలక్క న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 27న ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇదే కాదు, రజనీకాంత్ కూలీలో కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడు సౌబిన్. వరుస ప్రాజెక్టులతో 2025 డైరీ ఫిల్ చేసుకుంటున్న ఈ యాక్టర్ మళ్లీ మంజుమల్ బాయ్స్ రేంజ్ లో హిట్ చూస్తాడో లేదో చూడాలి. అందం, అభినయం ఉన్నా ఆమెకు ఎక్కడో లక్ కలిసి రావట్లేదు. చేస్తున్న సినిమాలు డిజాస్టర్లు కావడంతో రావాల్సినంత నేము, ఫేము దక్కడం లేదు. అప్పుడెప్పుడో ఓ హిట్ వచ్చిన ఛాన్సులు క్యూ కట్టలేదు. ఇప్పుడు కూడా తనకు హిట్ ఇచ్చిన సీనియర్ హీరోనే నమ్ముకుంది. ఆ మూవీ పైనే హోప్స్ పెట్టుకుంది. ఇంతకీ ఎవరా భామ, ఏంటా సినిమా? కంచెతో కుర్రకారు మనసు దోచేసిన ప్రజ్ఞా జైస్వాల్ తక్కువ టైంలోనే క్రేజ్ సంపాదించుకుంది. కానీ స్టార్డమ్ కు కూతవేటు దూరంలో ఆగిపోయింది. కథల ఎంపికలో తడబాటో లేక లక్ కలిసి రావట్లేదో కానీ చేస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి. టన్నుల కొద్ది టాలెంట్ ఉన్న అదృష్టం ఆమెను చూసి పారిపోతోంది. 1 కాదు 2 కాదు, ఇంచుమించు చేసిన ప్రాజెక్టులన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బెడిసి కొడుతున్నాయి. ఓం నమో వెంకటేశయ్య, గుంటూరోడు, నక్షత్రం, ఆచారి, అమెరికా యాత్ర ఇలా ఏ సినిమాలు ఆమెకు చెప్పుకోదగ్గ హిట్ అందించలేకపోయాయి. ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర పడుతున్న టైంలో వచ్చిందే అఖండ. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అది కూడా సోలో బ్యూటీగా తన ఖాతాలో వేసుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన సన్ ఆఫ్ ఇండియా భారీ డిజాస్టర్. హిందీలో చేసిన ఖేల్ ఖేల్ మే కూడా
సేమ్ సిచ్యువేషన్. మళ్లీ వరుస ఫ్లాపుల్లో సతమతమవుతున్న అమ్మని పిలిచి మరీ తన సినిమాలో ఆఫర్ ఇచ్చాడు బాలయ్య. డాకు మహారాజ్ లో నటించే గోల్డెన్ ఆపర్చునిటీని అందించాడు. కానీ సోలోగా కాకుండా మరో ఇద్దరు ముద్దుగుమ్మలు శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ప్రెజెంట్ నందమూరి నటసింహంతో థర్డ్ టైం అఖండ 2లో వర్క్ చేస్తోంది. ఇదే కాకుండా టైసన్ నాయుడులో కీ రోల్ చేస్తోంది. మరి బాలయ్య ఆమెకు లక్కీ హీరోగా మారతాడా? డాకు ఆమె కెరియర్ పుంజుకోవడానికి కారణమవుతుందా? నయా ప్రాజెక్టులతో బిజీగా మారుతుందా? లెట్స్ వెయిట్. ఒక్క సినిమా అతడి ఫేట్ ని మార్చేసింది. సైడ్ ఆర్టిస్ట్ నుండి మెయిన్ హీరోగా మేక్ ఓవర్ చేసింది. కొత్త కాన్సెప్ట్లతో హిట్స్ అందుకుని జోష్ చూపిస్తున్న ఈ యంగ్ యాక్టర్ కు ఆ టార్గెట్ భయపెడుతోందట. దీంతో హీరోకి టెన్షన్ స్టార్ట్ అయింది. ఇంతలా కంగారుకు గురవుతున్న ఆ హీరో ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆర్జే నుండి డబ్బింగ్ ఆర్టిస్ట్, స్క్రీన్ రైటర్, సెకండ్ హీరోగా కొనసాగుతున్న మణికందన్ కు ఓ ఐడెంటిటీనిచ్చింది జై భీమ్. అప్పటి వరకు రైటర్ గా ప్రూవ్ చేసుకున్న ఇతన్ని కంప్లీట్ స్టార్ చేసింది సినిమా. జై భీమ్ సైడ్ ఆర్టిస్ట్ ను మెయిన్ హీరోగా మార్చేసింది. 2023లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్, రొమాంటిక్ కామెడీ గుడ్ నైట్ తో సోలో హీరోగా ఫస్ట్ హిట్ అందుకున్నాడు మణి. గురక కాపురంలో ఎలా చిచ్చు పెట్టిందో చూపించిన సినిమానే గుడ్ నైట్. మణి యాక్టింగ్ సింప్లీ సూపర్బ్ అనే చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ లవర్ తో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చూపించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు మణికందన్. ఈ రోజులో ప్రేమ పేరుతో అమ్మాయిలకు లవర్ చూపించే టార్చర్ ను కళ్లకు కట్టినట్లు చూపించి మెప్పించాడు. సెలెక్టివ్ స్టోరీలను ఎంచుకుంటూ దూసుకువెళ్తున్న యంగ్ హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ నే నమ్ముకున్నాడు. నక్సలైట్ ఫేమ్ రాజేశ్వర్ కళై స్వామితో కలిసి కుటుంబస్థాన్ అనే మూవీని చేస్తున్నాడు. 2024 మార్చిలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతోంది. కొత్తగా పెళ్లైన జంట మధ్య ఎదురైన స్ట్రగుల్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని డైరెక్టర్ ఇప్పటికే వెల్లడించాడు. రీసెంట్లీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. జనవరి 24న థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఇప్పటివరకు సోలో హీరోగా 2 హిట్స్ అందుకున్న మణికందన్ కొత్త టెన్షన్ నెలకొంది. కుటుంబస్థాన్ హ్యాట్రిక్ హిట్ ఇస్తుందా లేదోనన్న కంగారు మొదలైంది. ఈ సినిమా హిట్ మణికి అత్యంత కీలకంగా మారనుంది. మరి దర్శకుడు రాజేశ్వర్ హీరోకు హ్యాట్రిక్ హిట్ ఇస్తాడో లేదో వెయిట్ అండ్ సీ. కన్నడ స్టార్ హీరో డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ ఇంతకు ముందు ఎప్పుడూ ట్రై చేయని జోన్ అన్ని టచ్ చేస్తున్నాడు. ఈ సరికొత్త ఎక్స్పెరిమెంట్ తో పాటు న్యూ స్టెప్ తీసుకుంటున్నాడు. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. శాండిల్వుడ్ స్టార్ హీరో ప్రజ్వల్ దేవరాజ్ ఫస్ట్ టైం హారర్ మూవీలో నటించబోతున్నాడు. రాక్షస అనే స్కారియస్ట్ మూవీలో కనిపించబోతున్నాడు. లోహిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హారర్ టైమ్ లూప్ స్టోరీ బేస్డ్ గా రూపుదిద్దుకుంటోంది. ఎక్కువ శాతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు శివరాత్రి సందర్భంగా లిమిటెడ్ లాంగ్వేజెస్ లో విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్. షాన్వి ఎంటర్ప్రైజెస్ పతాకంపై దీపు బిఎస్, నవీన్ గౌడ్, మానస నిర్మించిన రాక్షసను అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ కీ రోల్స్ చేస్తున్నారు. ఫిబ్రవరి 26న రిలీజ్ చేస్తున్నారు. అదే రోజు తెలుగులో కూడా రాక్షసుడు పేరుతో డబ్ చేసి విడుదల చేయాలని అనుకుంటున్నారు మేకర్స్. తెలుగులో శివరాజ్ కుమార్ వేదను డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ ఎంవీఆర్ కృష్ణ విడుదల చేసేందుకు ముందుకొచ్చారు. ఫస్ట్ టైం కన్నడతో పాటు తెలుగులోనూ సినిమాను రిలీజ్ చేసి రిస్క్ చేయబోతున్నాడు ప్రజ్వల్ దేవరాజ్. ఈ హారర్ మూవీతో పొరుగు ఇండస్ట్రీలో ప్రజ్వల్ పేరు తెచ్చుకుంటాడో లేదో వెయిట్ అండ్ సీ. వెల్, ఇది వాల్టి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.